ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. నూతన మాసములోని ఈ 2వ దినము కొరకు దేవుడు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో ఈ నెల మీ ప్రతి అవసరతను దేవుడు సంధించునుగాక. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మీరు పొందుకోవడానికి ముందు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. మీరు క్రమం తప్పకుండా మీరు వెళుతున్నటువంటి సంఘానికి మీ దశమ భాగంలో కానుకలు ఇస్తూ ఉన్నారా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. సంఘంలో ఉన్నటువంటి అవసరతలు సంధించబడాలి. సేవకుని యొక్క అవసరతలన్నీ సంధించబడాలి. దేవుని కార్యాలు జరగాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి సంపాదనలో దేవుని పరిచర్య కొరకు మీరు కూడా మీ వంతుగా సహాయం చేయాలని దేవుని సేవకుడుగా కోరుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు మీకు మాట చెప్తుంటాను, మా పరిచర్యకి సహాయం చేయండి అని ఇంతవరకు ఎప్పుడు కూడా అడిగిన సందర్భం లేదు. ముందు మీరు చేయాల్సినటువంటి కార్యాలు, మీకున్నటువంటి బాధ్యతలన్నింటినీ నెరవేర్చిన తరువాత నాలాంటి సేవకులు ఎవరికైనా దేవుడు ప్రేరేపిస్తేనే సహాయం చేయండి ప్రియులరా. మీలో చాలామంది ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగం లేని స్థితిలో మీరు ఉండొచ్చు, ఆర్థిక సమస్యల్లో మీరు ఉండొచ్చు. అయితే దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, భయపడొద్దండి. ఈ నెల అంతా కూడా దేవుడు ఆయన మహిమలో మీ ప్రతి అవసరతని సంధించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు సమస్తము చేయగలిగినటువంటి వారు. ఆయనకి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు. గడచిన మాసములంతా కూడా, గడచిన సంవత్సరములంతా కూడా ఏ రీతిగా దేవుడు తన కృపతో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ప్రతి అవసరతలు సంధించారో, రాబోతున్నటువంటి దినములన్నీ కూడా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు మీ చేతులను బలపరచునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈ దినం మా ప్రియులు ఎవరైతే ఆర్థిక సమస్యలో ఉన్నారో వారి ప్రతి అవసరతను మీరు సంధించి బలమైన కార్యాలు జరిగించుమని, నాయన వారికి అవసరతలన్నింటినీ సంధించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.